హాయ్ హలో అండి, వెల్కమ్ టు చామల సిస్టర్స్ అఫీషియల్. మేమైతే ఈరోజు బోటి కర్రీ చేస్తున్నాం అనమాట. బోటి కర్రీ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు కదా. మేమైతే కొంచెం ఫ్రై లాగానే చేస్తున్నాము. ఫస్ట్ అయితే దీన్ని మంచిగా కడిగేసి ఉడికించామన్నమాట. నీట్గా కడిగేసి ఉడికించుకున్నాము. ఇప్పుడు దానికి కావాల్సినవి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టేసాము. ఇదంతా వేరే కర్రీ కూడా దానిపైన పెట్టిన ఆయిల్ అంటింది, అంతేనండి, ఏమీ లేదు. దానికైతే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా రెడీ చేసేసాము. అట్లా ఒక పెద్ద మూకుడు పెట్టుకోవాలన్నమాట. మేమంతా మూకుడు పెట్టేసుకొని దానికి కావాల్సినంత ఆయిల్ దాంట్లో పోసేసుకొని అట్లా లవంగాలు, సాజీరా, ఇలాచి, దాల్చిన చెక్క కూడా దాంట్లో వేసేసి కొంచెం చిట్టపట్టలాడిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా దాంట్లో వేసేయాలి. అవి వేసేసిన తర్వాత మంచిగా కలపాలి. ఇలా వేగిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు తీసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అంటే కరివేపాకు కోసం కొంచెం స్మెల్ అంతా పోవాలన్నమాట. అప్పటి వరకు ఫ్రై చేసేసేయాలి మంచిగా. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసిందనమాట. స్మెల్ అయితే చాలా బాగుంది. అప్పటికప్పుడే చేసేసినాం అనమాట. ఏ కర్రీస్ కానీ అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి కర్రీలో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే స్మెల్ కూడా మంచిగా వస్తుంది అనమాట. అదంతా మంచిగా స్మెల్ అంతా పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. దానికి కొంచెం పుదీనా కూడా వేసేసాము. పుదీనా కూడా వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలిపేసేయాలి. ఇలా పసుపు వేసి కలుపుకున్న తర్వాత మనం బోటి ఉంది కదా, దాన్ని కూడా వేసేసి మొత్తం కలిపేసేయాలన్నమాట. దీంట్లో వాటర్ ఏమీ లేదనమాట, ఎందుకంటే మేము ఆల్రెడీ జల్లీలో పెట్టి వంపేసుకున్నాము. దీంట్లో వాటర్ ఏమీ పోయలేదు, ఎందుకంటే ఉడికించినాం కదా. దాంట్లోనే కొంచెం లైట్గా వాటర్ ఉంటుంది. ఆ వాటర్తోనే దాంట్లో మగ్గిపోతుంది అన్నమాట. ఇలా చేసేసి మంచిగా కలిపేసుకోవాలి. మంట కొంచెం చిన్నగా పెట్టుకోవాలి, ఎందుకంటే వేగానే కొంచెం అటు ఇటు అడగంటే అనిపించింది అనుకోండి, చిన్నగా చేసేసుకోండి స్టవ్. ఇలా చేసిన తర్వాత కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలుపుకోవాలన్నమాట. దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఇలా మంచి కలర్ అయితే వచ్చేస్తుంది. ఇది పీసెస్ కొంచెం పెద్దగా ఉన్నాయన్నమాట, ఎందుకంటే షాప్లో మేము కొట్టిలేదు, వాళ్ళు అలానే ఇస్తే మేము కూడా దాన్ని ఇంట్లో కట్ చేసుకున్నాము. అందుకే పీస్ అంతా పెద్దగా ఉంది. దానికి మనకు కావాల్సినంత ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. అదంతా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఉప్పు, కారం వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసేయాలి. బోటి అయితే చాలా బాగుంటుంది, అట్లనే టేస్ట్ కూడా ఉంటుందండి. హెల్త్ కూడా మంచిది. మేము ఫంక్షన్స్కి ఎక్కువ ఏం చేస్తామంటే చోలే శనగలు ఉంటాయి కదా, పెద్ద శనగలు, వాటిని ఉడికించి మంచిగా ఫ్రై చేసి ఇది రెండు కలిపేసి తింటామన్నమాట మేము ఎక్కువగా. ఇంట్లో అయితే ఇలా నార్మల్గా చేసుకుంటాము. ఫంక్షన్స్లో అయితే చాలామంది ఉంటారు, మాకు సరిపోదు కదా, అందుకని చెప్పేసి మేమైతే ఎక్కువ అలానే చేసుకుంటాం. చోలే శనగలు బోటి దాని వేసి చాలా బాగుంటుంది. ఇదంతా మంచిగా ఉడికిపోయిన తర్వాత దాంట్లో లాస్ట్గా కొబ్బరి పొడి, ధనియాల పొడి, కావలసినంత మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీంట్లోనే కొంచెం వాటర్ పోసుకున్నాం అనుకోండి, మంచిగా కర్రీ గ్రేవీలా కూడా అయిపోతుంది. మాకు అలా కొంచెం ఇష్టం ఉండదు, అందుకని చెప్పేసి మేమైతే కొంచెం ఫ్రై లాగానే చేసుకున్నాం అన్నమాట. మీకు ఎలా కావాలంటే అలా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని కొంచెం కొబ్బరి పొడి అది ఎక్కువ వేసుకున్నారనుకోండి, బాగుంటుంది, కర్రీలాగా అయిపోతుంది, గ్రేవీ వస్తుంది. ఓకే అండి, ఇంతే. బోటి అయితే కర్రీ ఫ్రై అయిపోయింది. అయితే చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకొని కాసేపు ఉంచుకొని దింపేసుకోవాలి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. కలర్ కూడా చాలా బాగుంది. మా బోటి ఫ్రై అయితే అయిపోయింది. మీకు కూడా చేయాలనిపిస్తే ఫాస్ట్గా చేసేయండి. ఓకే, లాస్ట్ కొత్తిమీర వేసేసుకొని దింపేసుకొని తినేద్దాం. ఓకే, బాయ్. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఏమైనా కర్రీస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్.